హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు ఉగాది నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. మా ఇంట్లో అష్టమి పూజ చాలా ప్రత్యేకమండి, చాలా స్పెషల్ను ప్రత్యేకంగా కూడా. ఉగాది నవరాత్రులు, దసరా నవరాత్రులు మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాకు ఇంటి పూజ, కులదేవి పూజ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, ఖచ్చితంగా చేస్తుంటాము. అయితే ఈ సంవత్సరం మేము పండగ ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసి సంతోషిస్తారనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఈ పూజ మా ఇంటికి సంబంధించిందే కాబట్టి మేము ఎలా చేసుకుంటామో చూడండి. రోజు మార్నింగ్ లేచి నిత్య పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా సపరేట్గా పెట్టుకొని పూజ చేస్తాం. ఈ పూజలో మాకు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుందండి, అందుకే సపరేట్గా పెట్టి చేసుకుంటాం మేము. ఇంకా ఈరోజు పనులు ఎక్కువనే ఉంటాయి కదా, కొంచెము నేను కొద్దిగా బిజీగా ఉన్నాను. మా వారు కూడా నాకు పూజకి హెల్ప్ చేస్తారు. కానీ ఈ పూజకు మాత్రం ఇంట్లో అందరం హెల్ప్ చేసుకుంటామండి ఒకరికొకళ్ళు. మా కుటుంబం మొత్తం కలిసి చేసుకునే పండగ ఇది. మా వారు కూడా పూజకి సర్దడానికి హెల్ప్ చేస్తున్నారు, ఎందుకంటే మా వారికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి పూజలు చేయడం అన్నా చాలా ఇష్టమైనది. నిత్య పూజ అయితే మా ఇంట్లో మా వారే చేస్తుంటారు కాబట్టి ఇలాంటి పూజలలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. మా పెద్ద మామయ్య గారండి, అత్తయ్య, మామయ్య, చిన్నత్త, మేము తోడికోడళ్ళము అందరం బాగా బిజీగా కిచెన్లో అమ్మవారికి ప్రసాదము నైవేద్యాలు రెడీ చేస్తున్నాము. చాలా సరదాగా హ్యాపీగా ఉంటామండి మేమందరం. అందరూ కలిసి చేసుకునే పూజ ఇది. మా మరిది గారు, మా చిన్న తోడి కోడలు, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో మాదంతా ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం మేము విడివిడిగా ఇల్లు తీసుకొని ఉంటున్నాం, కానీ మేమంతా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళమే. అందుకంటే ఒకళ్ళకొకళ్ళకి చాలా ఇష్టము, ప్రేమ, అభిమానము, రెస్పెక్ట్ చాలా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో అందరం చాలా బాగుంటాం మేము. అన్ని విషయాలు మంచిగా క్లియర్గా మాట్లాడుకుంటాము, ఒకళ్ళొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటాము, ఒకరికొకరు నిలబడతాము. అదే కదా ఫ్యామిలీ అంటే. మా అత్తగారి ఫ్యామిలీలో చాలా బాండింగ్ ఉంటుంది. నాకైతే మరీ నచ్చుతుంది. మా పెద్ద మామయ్య గారు, మా పెద్దత్తయ్య గారు, మా చిన్నత్తయ్య గారు అందరినీ సమానంగా చూస్తారు, బాగుంటారు, అందరికీ మంచి రెస్పెక్ట్, ప్రేమని పంచుతారు. వాళ్ళ దగ్గర నుంచే మేమందరం నేర్చుకున్నామండి. ఎదుటి వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే సంగతి. అందరితో ప్రేమగా ఉండడము. మేమంతా తోడికోడళ్ళము, వేరు ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రము సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువగా ఉంటాం మేము. సొంత అక్క చెల్లెళ్ళ కన్నా ఎక్కువ ఉంటాము, చాలా బాగుంటాము. ఇది నీది, అది నాది అని అస్సలు ఉండదండి. అందరం చాలా కలిసిమెలిసి ఉంటాము. మా అత్తగారి ఫ్యామిలీలో నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నట్టు ఎప్పుడూ ఉంటుంది, ఏదో ఒక విశేషం ఉంటుంది. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేమందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి, వీళ్ళందరూ కలిసి ఒక జాగాలనే పుట్టి పెరిగారు కాబట్టి చాలా ఫ్రీగా, చాలా ఫ్రాంక్లీగా ఉంటారు. మా ఆడపడుచులు కూడా చాలా అంటే చాలా సరదాగా ఉంటారండి. మా
ఆడపడుచులన్నా మాకు చాలా అంటే చాలా ప్రాణం. అలానే వదినలన్నా మర్దనలన్నా మా ఆడపడుచులకు కూడా చాలా ఇష్టం. మేము యారన్లం కానీ ఆడపడుచులం కానీ అత్తయ్య వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, సరదాగా ఉండడం, హ్యాపీగా తినడము, కలిసి తినడము, కలిసి మాట్లాడుకోవడం చాలా సరదాగా ఉంటుంది మా ఫ్యామిలీలో. అసలు మేమంతా కలిసినామంటే నోటికి అస్సలు బ్రేక్ ఉండదండి. ఎన్ని ముచ్చట్లు, ఎన్ని విశేషాలు, ప్రతిదీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి మాట్లాడుతూనే ఉంటాము. ఇక్కడ చూడండి, మా ఆడపడుచు నా యూట్యూబ్ ఛానల్కి హాయ్ అని చెప్తుంది రాగానే. యాక్చువల్లీ ఈరోజు కొంచెం వర్కింగ్ డే ఉండడం వల్ల అందరూ ఆఫీస్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్గా వచ్చారు. ఇది కొంచెం ఫ్యామిలీ మాత్రమే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మేము మా వారితో 7 మంది అన్నదమ్ములు, మాకు 9 మంది ఆడపడుచులు. మా మామయ్య వాళ్ళు 6 మంది అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు వాళ్ళకు కూడా. అందుకే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఈరోజు కొంచెం వర్కింగ్ డే ఉండడం వల్ల, కొందరు బిజీగా ఉండడం వల్ల చాలామంది రాలేకపోయినరు. కానీ పర్వాలేదు, ఉన్నోళ్ళు మొత్తం ఇంకా మెల్లిమెల్లిగా అటెండ్ అయ్యారు. ఇక్కడ చూడండి, మా పిల్లలు మేమెంత ఫ్రీగా ఉంటామో మా అత్తయ్య మా మామయ్య వాళ్ళతోనే, అలానే మా యారన్లో కూడా అలానే ఉంటాం, మా ఆడపడుచులతో. అంతకన్నా ఎక్కువ మా అందరి పిల్లలు వాళ్ళ అత్తయ్యలతో చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటారు, సరదాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఏ విషయమన్నా ఎంత ఫ్రీ అండ్ ఫ్రాంక్లీ అంటే వాళ్ళు ఏ విషయమన్నా మా పిల్లలు వాళ్ళ అత్తయ్యలతో షేర్ చేసుకోవడానికి వెనకాడరు, అంత ఫ్రీగా ఉంటారు. సీక్రెట్స్ అనేటిది, మౌమాటాలు అనేటిది అస్సలు ఉండవు. వాళ్ళ అత్తలన్నా వాళ్ళ మామలన్నా వాళ్ళకి చాలా అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం అండి పిల్లలకి. అలాగనే మా ఆడపడుచు పిల్లలన్నా కూడా వాళ్ళ మామలన్నా అత్తలన్నా చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అంతే కదండి, ఫ్యామిలీ అంటే సంతోషంగా హ్యాపీగా ఉండడమే మెయిన్ కదా. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళైతే మాకు ఇదే నేర్పించారు కోడళ్ళకి. ఎవ్వరు కూడా గట్టిగా మాట్లాడద్దు, ఎదుటి వాళ్ళని ఎదురియద్దు, అలానే పిల్లలతో కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండాలనేసి మేము వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదే మేము మా పిల్లలకు నేర్పిస్తున్నాము. మా ఫ్యామిలీలో అత్తయ్య మామయ్య వాళ్ళు కోడళ్ళని కానీ కొడుకుల్ని కానీ పిల్లల్ని కానీ మనమన్లు మన్మరాన్లు అల్లుళ్ళని చాలా ప్రేమగా ఇష్టంగా ఆప్యాయంగా చూసుకుంటారు. చాలా బాగా చెప్తారు కూడా. ఏ విషయమన్నా సీక్రెట్స్ అనేటివి ఉండేయండి. పెద్దలంటే గౌరవం కూడా ఉంది, అలా అనేటి భయం భక్తులు కూడా ఉన్నాయి. ఇష్టం ప్రేమ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి మాకు. అందరినీ చాలా ఇష్టపడ్డము, ఫ్యామిలీని కలిసి తీసుకువెళ్ళడము, కలిసి మాట్లాడడం మేము మా పెద్దవాళ్ళతోనే చాలా బాగా నేర్చుకున్నాము. మేము పూజలు కూడా మా అత్తయ్య మామయ్య మా తల్లిదండ్రులతోనే ఇంకా బాగా నేర్చుకున్నాం. చేయడం కరెక్ట్గా చూసి చేయించడం నేర్పించారు మాకు. మా చిన్న మరిది అయితే చాలా అల్లరివాడు. మా మరిది ఉంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటూ ఉంటాము. మా మరిది గారికి అయితే అల్లరి ఎంతనో బాధ్యత కూడా అంతేనండి.
అందరినీ చాలా బాగా ఇష్టపడతాడు. అందరినీ నవ్విస్తూ ఉంటాడు, తన నవ్వుతూ ఉంటాడు, చాలా బాగుంటాడు. అలాగనే ఏదైనా బాధ్యతలు వస్తే కూడా ఫస్ట్ ముందు ఉంటాడు. అందుకే అందరికన్నా చిన్నవాడైనా మా మరిది అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. పెద్దల్ని ఎంత గౌరవిస్తామో చిన్నల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాము, ఇష్టపడతాము. మా ఆడపడుచండి ఈరోజు తన బర్త్డే ఉండే. మా బావగారు కూడా ఉన్నారు ఇక్కడ. మా వారు, మా బావగారు, మా మరిది. ఈమె మా అందరికన్నా పెద్ద ఆడపడుచు. చెప్పాను కదా నాకు 9 మంది ఆడపడుచులని. తన పెద్ద ఆమె. మా ఇంటికి పెద్ద అల్లుడు మా అన్నయ్య గారు వెనకలో వస్తున్నారు. ఈయన మా పంతులు గారండి, మా ఇంటి పంతులు గారు. మా అందరి పెళ్ళిళ్ళు ఆయన చేతి మీదుగానే జరిగినాయి. మేము ముగ్గురం యారన్లము. ఇంకా సాయంకాలం పూజకి మా మరిది ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ ఇద్దరం కూర్చున్నాము దంపతులుగా. ఇంకా సాయంకాలం పూజకి మేమందరం రెడీ అయిపోయి సాయంకాలం పూజలో హోమము యజ్ఞము చేసుకుంటాము. అమ్మవారికి 2 పూటల్లో పూజ అవుతుందండి. పొద్దున పూజ అవుతుంది, మళ్ళీ సాయంకాలం కూడా పూజ చేస్తాము. సాయంకాలం మాత్రము హోమం చేస్తాం కాబట్టి అందరూ అటెండ్ అవుతారు పూజలో. పొద్దున్న ఇంట్లో వాళ్ళే అటెండ్ అవుతారు కాబట్టి 2 టైమ్స్ పూజ అవుతుంది. పూజలన్నా పండగలన్నా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకునేది చాలా హడావిడిగా, చాలా సందడిగా హడావిడిగా ఉంటుంది కదా. అందరికీ సంతోషాన్ని ఇచ్చే విశేషం. అందరం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా పూజ చేసుకొని ఆరతి చేసుకొని హోమం చేసుకున్న తర్వాత ఇంకా కూర్చొని అందరం కబుర్లు ఆడుతూ భోజనాలు చేసామండి. చాలా అంటే చాలా సరదాగా గడిచిపోతుంది. అసలు ఆ రోజు మొత్తం సమయం ఎలా గడిచిపోతుందో మనకు అసలు అర్థమే కాదు కదా. ఇంకేముంటుందండి, అందరం కలిసామంటే ఫోటో సెక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. ఎన్నో కబుర్లు ఆడుకుంటూ ఫుల్గా ఇంకా ఫోటోలు తీస్తున్నాము. మేము యారళ్ళు కానీ ఆడపడుచులు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్లు వేసుకుంటూ భలే కామెడీగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, అందరినీ హ్యాపీగా చూడాలి,
మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ తల్లితో కోరుకుంటున్నాను. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కోడలండి, కొత్త కోడలు. ఈ మధ్య మ్యారేజ్ అయింది, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. పెళ్ళి అవ్వగానే ఫస్ట్ టైం రావడం అన్నట్టు, కొత్త కోడలు కొత్త పెళ్లి కొడుకు. కొత్త కోడలు కూడా చాలా బాగుంది, సరదాగా ఉంది. మాతో అందరితో హ్యాపీగా కలిసిపోయింది. ఒక్క ఫోటో తీసుకుంటామంటే ఎంత సతాంసురో చూడండి మా పిల్లలు. అల్లరి ఉంటుందండి చాలా. చూసారా, మధ్య మధ్యలో వస్తూ మమ్మల్ని బాగా ఏడిపిస్తూ సతాయిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే లేడీస్ ఫోటో కదా, లేడీస్ అంత ఒకజాలు ఉంటే వీళ్ళని అస్సలు గెలవనీయం కదా మనము. వాళ్ళకి కుళ్ళు మన మీద. మా మరిది వాళ్ళ చిన్న బాబు అండి, తనకు కూడా ఇదే ఫస్ట్ పూజ. మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఉందండి, కొత్త కోడలు ఫస్ట్ టైం ఎవరి ఇంటికి వచ్చినా కానీ సంవత్సరం పాటు ఒడి నింపుతాము. అందుకే మా ఇంటికి కూడా కొత్త కోడలు వచ్చింది కాబట్టి ఒడి నింపడం మా పద్ధతి. అందుకే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఒడి నింపడానికి నేను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే మా దాంట్లో మా అత్తయ్య చాలా పెద్దది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మా అత్తయ్య గారిది. తర్వాత మేమందరం కూడా పిల్లానికి బొట్టు పెట్టేసి ఆశీర్వదించినాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము, దండలు కూడా మార్చిపించాము. చాలా అల్లరిగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మాతో పాటు అందరూ మా ఫ్యామిలీతో గడిపిన మంచి సమయం ఇది. మీరందరూ కూడా చూసి చాలా సంతోషిస్తారని, మా అందరినీ చాలా బ్లెస్ చేస్తారని, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి ఈ వీడియో పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అష్టమి రోజు చేసుకున్న పూజ అండి ఇది మా ఇంట్లో. నెక్స్ట్ డే నవరాత్రుల నవమి పూజ ఉంది. మా ఫ్యామిలీ అందరినీ చూశారు కదండి, మీకు నచ్చిందా? మేమంతా ఎలా సరదాగా ఉన్నామో, ఎలా మాట్లాడుకున్నామో అన్నీ చూశారు కదా. మీకు మంచిగా అనిపిస్తున్నాయా? నా వీడియోస్ నచ్చుతున్నాయా? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే వీడియోస్ షేర్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ డేనే మనకి శ్రీరామనవమి కదండి, చాలా పెద్ద పండుగ. వెంటనే పనులు చాలా ఉండడం వల్ల నేను శ్రీరామనవమి వీడియో పూజ అనేది షూట్ చేయలేకపోయాను. కానీ నవమి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము ఇంట్లో మేము. నవమి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము. పని హడావిడిలో వీడియో తీయడం కుదరలేదు నాకు. ఇంకా నవమి రోజు కన్యలు కూడా వచ్చారు ఇంటికి. వాళ్ళకు కూడా పసుపు బొట్టు అందించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మీకు అందరికీ నా వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో మనం తప్పకుండా కలుద్దాం. బాయ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.